friends, welcome back to our channel. This is one of the important video. So recently మనకు present ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నటువంటి డిఫరెంట్ 17 యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్కి తగినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి ఏంటంటే మనకు మీకు అందరికీ తెలుసు, ప్రీవియస్గా మనం ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ ఏపీపీఎస్సీ నుంచి లైక్ డిఫరెంట్ యూనివర్సిటీస్ తరపున నోటిఫికేషన్స్కు అప్లై చేశారు. సో అప్లై చేసినటువంటి నోటిఫికేషన్స్ తర్వాత డిఫరెంట్ రీజన్ దృష్ట్యా కొంతమంది ఆస్పిరెంట్స్ కోర్టుకు వెళ్ళడము, కొన్ని ఇష్యూస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసినప్పుడు ఈ రోస్టర్ కావచ్చు, లేదంటే రేషనలైజేషన్స్లో కొన్ని పొజిషన్స్ అన్నవి కొంతమందికి అన్యాయం జరిగింది అనే ఉద్దేశంతో ఏంటంటే కోర్టుకు వెళ్ళడము. సో దీనివల్ల ఏంటంటే స్క్రూటినీ అనేది ఆగిపోయి తర్వాత ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఎలక్షన్ కోడ్ రావడంతో అది పెండింగ్లో ఉందన్నమాట. సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది మనం చూస్తే, సో బేసిక్గా మనకు ఈ ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్స్ అనేవి ప్రీవియస్గా మనకు ఈ 2023-24లో ఉన్నటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎవరైతే అప్లై చేయడము, సో తర్వాత ఏంటంటే ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేయడానికి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్, ఈవెన్ ఏపీ సీఎం గారు, అలాగే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే ప్రీవియస్గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అనేవి మనం క్లోజ్ చేస్తున్నాం, అంటే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్స్ అయితే కాల్ఫర్ చేస్తున్నాం. సో ఈ కొత్త నోటిఫికేషన్స్ అనేవి కాల్ఫర్ చేస్తున్నాము. సో అలాగే ఈ కొత్త నోటిఫికేషన్స్ మరి ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకసారి ఆలోచిస్తే, సో దీనికి సంబంధించి మీరు వర్కౌట్ చేయండి అనేసి అయితే మీటింగ్లో అయితే చెప్పడం జరిగిందనమాట. సో కన్సర్న్ ఆఫీసర్స్కి అనేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏపీ స్టేట్ యూనివర్సిటీస్లో ప్రజెంట్ ఆల్రెడీ వైస్ ఛాన్సలర్ పొజిషన్స్ కూడా మనకు రిక్రూట్మెంట్స్ అనేవి వైస్ ఛాన్సలర్ పొజిషన్స్కి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ వైస్ ఛాన్సలర్ పొజిషన్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ వైస్ ఛాన్సలర్ పొజిషన్ రిక్రూట్ చేసుకోవడము, అలాగే ఈ కోర్ట్ కేసెస్ అనేవి ఉన్న దృష్ట్యా ఆ నోటిఫికేషన్స్ని మనం క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. సో మరి నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేస్తున్నప్పుడు మరి నెక్స్ట్ నోటిఫికేషన్స్కు ముందే మనకు వైస్ ఛాన్సలర్ని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్రెడీ ఏపీపీఎస్సీ నుంచి డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. లైక్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు టీచింగ్ రిలేటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, ఈ నోటిఫికేషన్స్ వచ్చాయి. సో వీటికి ఎగ్జామ్ అయితే జరగాల్సి ఉంది. అలాగే మనకు ప్రీవియస్గా ఈ 2017 ఆ టైంలో ఒక నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీస్ తరపున సుమారు ఒక 1000 పొజిషన్స్కు నోటిఫికేషన్ అయితే ఉంది. సో అది ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్లకు ఆ ప్రీవియస్ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేశామనేది అనడంతో ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెండింటిని మనం చూసినప్పుడు ఎస్, వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకైతే కొద్ది న్యాయం అయితే చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు లైక్ మనకు ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్లై చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదో వాళ్ళు సుమారు ఒక నియర్ బై క్యాండిడేట్ వైజ్ చూసినప్పుడు కూడా ఆస్పిరెంట్స్ వైజ్ కొంతమంది 10,000 పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 5,000, కొంతమంది 10,000. సో ఈ విధంగా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళందరినీ ఏంటంటే న్యాయం అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎస్, సో మరి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మరి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం.